ఉడికిపోతున్నారు జనం. మన ప్రెడిక్షన్ చూసి అక్కడక్కడ కాలుతున్నట్టు వాసన కూడా వస్తుంది, మాడిపోయిన వాసన. అర్థమవుతుంది డాడీ ప్రెడిక్షన్. దానికంటే ముందు ఈ వీడియో బెట్టింగ్ చేసే వాళ్ళకి కాదు, జస్ట్ 1% క్రికెట్ చూసే వాళ్ళతో, క్రికెట్ లవర్స్కి మాత్రమే. బెట్టింగ్ చేసే వాళ్ళకి కాదు, బెట్టింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోండి అంతే. ఈరోజు 7 మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరుగుతుంది. ఇదైతే సిఎస్కే ప్రోగ్రాంలో జరుగుతుంది. అలాగనే సిఎస్కే మంచి అనుకూలమైన ప్రోగ్రాంలో వాళ్ళకి అడ్వాంటేజ్లు ఉంటాయి. టాస్ వచ్చేసి సిఎస్కే ఢిల్లీగా లాస్ట్ సిఎస్కే గెలుస్తుంది. టాస్ గెలిచి ఫస్ట్ ఫీలింగ్ తీసుకుంటుంది. తర్వాత ప్లేయింగ్ లెవెల్ విషయంలో వస్తే ఢిల్లీ ఆల్మోస్ట్ చేంజ్ అయ్యేది. సిఎస్కే టీం అయితే చేంజ్ చేస్తుంది. బ్రైవిస్, ఊర్జిత్ పటేల్, రాహుల్ జాదవ్ వీళ్ళైతే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ అయితే ఆల్మోస్ట్ అదే టీం ఉంటుంది. స్కోర్ వచ్చేసి చెన్నై స్టేడియం కాబట్టి అంత పోదు, కానీ సిఎస్కే బౌలింగ్ చూస్తున్నా కాబట్టి ఖచ్చితంగా 200 అయితే పోతుంది. సిఎస్కే బౌలింగ్ అంత లేదు కాబట్టి ఢిల్లీ వాళ్ళు ఖచ్చితంగా కొడతారు 200 పైన. స్పిన్ పిచ్ అయినా కానీ కొడతారు. మ్యాచ్ వచ్చేసి సిఎస్కే ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ అస్సలు గెలవదు. ఎస్ఆర్హెచ్ గెలవదు, చూసుకోండి, గెలవదు. ఉడికిపోతున్నారు జనం మన ప్రెడిక్షన్ చూసి అక్కడక్కడ కాలుతున్నట్టు వాసన కూడా వస్తుంది, మాడిపోయిన వాసన. అర్థమవుతుంది డాడీ ప్రెడిక్షన్. దానికంటే ముందు ఈ వీడియో బెట్టింగ్ చేసే వాళ్ళకి కాదు, జస్ట్ 1% క్రికెట్ చూసే వాళ్ళ కోసం, క్రికెట్ లవర్స్కి మాత్రమే. బెట్టింగ్ చేసే వాళ్ళకి కాదు, బెట్టింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోండి అంతే. నేను మీ క్రికెట్ ప్రెడిక్టర్ చారి రుద్రాలు వీడియో చూస్తే అనుకుంటే ఛానల్ ప్రతిరోజులా ఈరోజు కూడా మనం మ్యాచ్ ప్రెడిక్షన్ చూడబోతున్నాం. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది. ఈ మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది మ్యాచ్. కానీ పంజాబ్కి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది, కానీ చూస్తే ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఎక్కువ మ్యాచ్లు గెలిచింది పంజాబ్తో పోల్చుకుంటే. కానీ ఈరోజు టాస్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ పంజాబ్ టాస్ వచ్చి పంజాబ్ గెలుస్తుంది, ఫీలింగ్ తీసుకుంటుంది. అలాగే ప్లేయింగ్ లెవెల్ కూడా సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఇది హై స్కోరింగ్ పిచ్, అంతేం ఉండదు. అరౌండ్ స్కోర్ వచ్చేసి 170, 180 అంతకంటే పోదు. వీళ్ళు కొట్టలేరు కానీ ఆ గ్రౌండ్లో బౌలింగ్ పిచ్ అది. అలాగే మ్యాచ్ ప్రెడిక్షన్ వచ్చేసి మ్యాచ్ కూడా పంజాబ్ గెలుస్తుంది ఈరోజు. ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ అస్సలు గెలవదు. ఎస్ఆర్హెచ్ గెలవదు, చూసుకోండి, గెలవదు.